ఓకే ఓకే ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ లో ఎన్ని కూడా చదివేశాం. ఇప్పుడు ఇక్కడ మనం డిబేట్ లో పోవాలి. సరే ఒక్క నిమిషం వస్తాను మీ దగ్గరికి వస్తాను. ఎస్ వస్తా మళ్ళీ వస్తాను మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. దాన్ని చేస్తా ఉంటున్నారు కదా, వాళ్ళు చేస్తా ఉంటున్నారు. ఎస్ వాళ్ళు చేస్తా ఉంటున్నారు. ఒక్క నిమిషం సుజాత గారు రియాక్ట్ అవ్వండి మేడం ప్లీజ్. సార్ కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రతిష్ట ముఖ్యం కానీ నాయకులు ముఖ్యం కాదు సార్. ఇప్పుడు తెలుగుదేశం నాయకులు కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళ మీద ఆరోపణలు వచ్చిన వెంటనే ఇమ్మీడియట్ గా పార్టీ నుంచి చేసేది ఏంటంటే వాళ్ళని సస్పెండ్ చేస్తారు పార్టీ పరంగా. దాని తర్వాత చట్టపరంగా ప్రాసెస్ ప్రకారం జరగాల్సిన శిక్షలు కానీ విచారణ కానీ దాని ప్రకారం జరుగుతుంది. దానికి వైసీపీ ప్రభుత్వం లాగా నేరస్తుల్ని వెనకేసుకొచ్చే ప్రభుత్వం అయితే ఇప్పుడు కాదు. పైగా మీరు జయచంద్రారెడ్డి గారిని ఎవరు కాపాడే ప్రయత్నం చేయరు. వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా శిక్ష పడుతుంది చట్ట ప్రకారం. ఈ రోజు గూగుల్ టేక్అవుట్లు, కాల్ డేటాలు ఇలా జేబులో ఉండవండి, తీసుకుని వచ్చేసి ముందు పెట్టేయడానికి. మీకేం ఆధారం దొరికింది అని మాట్లాడుతూనే ఉంటారు, రెచ్చగొట్టే విధానం మీరు మాట్లాడుతూనే ఉంటారు. తీరా విచారణ జరిగి నేరస్తులు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరు కనిపించరు. ఈ రోజు మాట్లాడిన వాళ్ళు ఎవరు కనిపించరు. ఇంతకు ముందు కూడా మద్యం కుంభకోణం విషయంలో కూడా మీరు ఇలాగే ఎగిరెగిరి పడ్డారు. మాకేం సంబంధం లేదు, దమ్ముంటే నిరూపించండి. వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం బయటకు వస్తుంది. ఈ కల్తీ మద్యం విషయంలో కూడా అలాగే విషయాలన్నీ బయటకు వస్తాయి. గూగుల్ టేక్అవుట్ చేస్తారు, కాల్ డేటా చేస్తారు, ఎవరికి ఎవరు సంబంధాలు ఉన్నాయి, ఎవరు నడిపించారు, ఎవరు వెనుకొండ చేయించారు అన్ని బయటకు వస్తాయి. ఎందుకంటే చేయించింది వాళ్ళే, ప్రభుత్వానికి ఎక్సైజ్ లీకులు ఇచ్చింది వాళ్ళే. వీళ్ళు రైడ్ చేయడానికి వెళ్ళేటప్పుడు సాక్షి మీడియాని అక్కడ పెట్టుకుని రెడీగా ఉన్నది వాళ్ళే. ఇవన్నీ ప్రజలందరికీ తెలుసండి. మీరేదో మసిపూసి మారేడుకాయ చేసేసినంత మాత్రాన ప్రజలు ఏవో మభ్య పెట్టే చూడకండి దయచేసి. మానేసేయండి. ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ అక్కడ ప్రారంభోత్సవం జరుగుతుందంటే అంతా ప్రారంభోత్సవం కాదులేండి, ప్రారంభోత్సవం కాదు కానీ అది ఒప్పందం. ఒక నిమిషం మేడం ప్లీజ్ సార్. ఓకే మేడం ఆగండి ప్లీజ్. మేడం నా వాయిస్ వినిపిస్తుంది, ఆగండి ప్లీజ్. ఓకే అది విచారణ సంస్థలు తేలుస్తాయి, మనం మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడదాం. ఆహారం సప్లై చేస్తుంటే ప్రభుత్వం ఎవరు ఆకలితో ఉండకూడదని ఆహారం సప్లై చేస్తుంటే కనీసం ఆహారం బాధితులకు కూడా ఇవ్వకుండా అడ్డుపడతారు వైసీపీ నాయకులు. ఇటువంటి కుట్రలు ఆగండి సుజాత గారు, ఆగండి ప్లీజ్. సుజాత గారు, రమేష్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఓకే ఏమంటే నా మాట కూడా మీరు వినకపోతే నేనేం చేయాలి? ఒక నిమిషం నేను చెప్తున్నా కదా, ఆగండి. మీరు పాటి మీరు మాట్లాడుకుంటా పోతే నేనేం చేయాలి? ఒక నిమిషం ఆగండి మేడం, ఆగండి ఒక్క నిమిషం ఆగండి సుజాత గారు. ఓకే యా